కాటారం, మల్హర్ మండలాల్లో అక్రమ ఇసుక దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. మానేరు వాగును అడ్డాగా చేసుకుని ఇసుకను తోడేస్తూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఓ పక్క అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు అలాగే లారీలను పట్టుకున్న ఈ దందా మాత్రం ఆగటం లేదు. పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు అక్రమ జోరు ఇసుక దందాపై దాడులతో పాటు లారీల యాజమానులు, డ్రైవర్లపై ఎన్ని కేసులు నమోదు చేసినా కూడా మల్హర్, కాటారం మండలాల్లో అక్రమ జీరో ఇసుక దందా ఆగడం లేదు. జీరో ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. ఎక్కువగా మల్హర్ మండలంలోని ఇప్పలపల్లి, కేశారంపల్లి గ్రామాలలో, కాటారం మండలంలో గంగారం, విలాసాగర్, రేగులగూడెం గ్రామాల్లో అక్రమ ఇసుక దందా జోరుగా సాగుతోంది. రాత్రి పగలు అని తేడా లేకుండా రోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను మానేరు నుంచి రవాణా చేస్తూ ఊరి చివర్లో భారీగా డంపులు చేస్తూ రాత్రి వేళల్లో లారీల ద్వారా వరంగల్, హైదరాబాద్ పట్టణాలకు తరలిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. కాటారంలోని గంగారం, రేగులగూడెం, విలాసాగర్ గ్రామాలలో రాత్రి వేళల్లో మానేరు నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను ఒకచోట నుండి డంప్ చేస్తూ తెల్లవారుజామున లారీల ద్వారా పట్టణాలకు తరలిస్తూ లక్షలు గడిస్తున్నారు అక్రమార్కులు. ఇటీవలే అధికారులు మాటు వేసి దాదాపు 10 లారీలను పట్టుకుని కేసు నమోదు చేశారు. అయినా అక్రమ ఇసుక రవాణా ఆగకపోవడం గమనార్హం. మల్హర్, కాటారం మండలాల్లో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాపై దృష్టి పెట్టినట్లు కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. అక్రమంగా ఇసుకను రవాణా చేసే కఠిన చర్యలు తప్పదన్నారు. గత కొన్ని రోజులుగా కాటారం మానేరు పరివాహక ప్రాంతం మరియు ఈ గోదావరి పరివాహక ప్రాంతం ఏరియాల నుండి జీరో ఇసుక దందా అక్రమంగా జరుగుతుంది అనేది బాగా చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగా గౌరవ భూపాలపల్లి ఎస్పీ గారు సూచనల మేరకు మేము ప్రత్యేకమైనటువంటి టీమ్స్ తయారు చేసి ఈ అక్రమ ఇసుక ఏదైతే పోతుందనే అనుమానాలు ఉన్నాయో, ఇట్లా ఏదైతే జరుగుతుందో అటువంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా విస్తృతమైనటువంటి వాహనాల తనిఖీలు చేస్తూ వాటిలో భాగంగా మనకి ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో కొన్ని ఆథరైజ్డ్ క్వారీల నుండి వెళ్ళిపోయేటటువంటి లారీలను కూడా మనం రోజుకి 100-150 లారీలు చెక్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ బుకింగ్లు ఉండి వాటి దగ్గర నుంచి క్వారీల నుంచి వెళ్ళి పర్మిషన్తో పాటు వచ్చేటువంటి చెక్ చేసుకుంటూ అందులో భాగంగా ఏదైనా అక్రమంగా ఎక్కడన్నా పక్కన నదీ పరివాహక ప్రాంతాలలోకి వెళ్ళి ఎక్కడి నుంచైనా ఎటువంటి పత్రాలు లేకుండా ఇల్లీగల్గా తీసుకొని వచ్చినట్టయితే మనం వాటిని చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇట్లా చెక్ చేయడంలో ఎక్కడ కూడా అవి మనకి ఫైండ్ అవుట్ కాలేదు. కానీ కొన్ని ఏదైతే ఈ చెక్ పోస్ట్ నుంచి వెళ్ళి దూరం ఉన్న కొన్ని ఇంటర్నల్ రోడ్లలో ఈ నదుల దగ్గర పోయి డైరెక్ట్ కూడా తీసుకొని కొన్ని అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది. దానిలో భాగంగా మొన్న 15వ తారీఖు రోజున ఒక 6 లారీలని మనం రాత్రి పెట్రోలింగ్లో భాగంగా కాటారంలో 4, మల్హార్రావు మండల తాడిచెర్ల ఏరియా నుంచి వెళ్ళి 2ని సీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా యొక్క సర్కిల్లో ఉన్నటువంటి ఎస్ఐలు ప్రత్యేకమైనటువంటి వాహన తనిఖీలు చేస్తూ అదేవిధంగా ప్రత్యేక గస్తీలు కూడా తిరుగుతూ ఇటువంటి ఏమైనా ఉంటే కూడా ఇంకా కూడా మేము చర్యలు తీసుకొని వాటన్నిటిని కూడా సీజ్ చేస్తాం. వాటిని నిర్మూలన చేయడానికి కఠినమైన చర్యలను కూడా అవలంబిస్తాం. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ సీజ్ చేసినటువంటి ఈ బండ్లని ఈ కఠిన చర్యలో భాగంగా కోర్టు వారికి రాయడం జరుగుతుంది. గతంలో మైనింగ్ డిపార్ట్మెంట్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి రాసి వాటికి ఉన్న ప్రకారం ఫైన్ ఇంపోజ్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఈ కఠిన చర్యల్లో భాగంగా వాటిని కోర్టుకు కూడా మేము ప్రాపర్టీ సీజ్ చేసి పంపించడం అనేది జరుగుతుంది. ఇట్లాంటి చర్యలు పాల్పడే వాళ్ళందరూ కూడా పోలీసు వారి తరఫున హెచ్చరిక ఏంటంటే కఠినమైన చర్యలు ఉంటే షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. తర్వాత వారి మీద కూడా ప్రతిష్టమైనటువంటి నిఘా పెట్టడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాం.